అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు థీమ్తో విమానాశ్రయం గురించి ప్రతి ఇంటా చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని సీఎం పేర్కొన్నారు. మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు చేరువయ్యేలా వేర్వేరు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం తీసుకున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా 188 కోట్లు భరించేందుకు సంసిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద పొగాకు రైతులకు కిలో పొగాకు 20 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు మద్దతిచ్చేలా చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. డీఎస్సీపై ఆరోపణలతో పాటు వైసీపీ హయాంలో లిక్కర్ భూ కుంభకోణాలపై కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర టీడీపీది అని, 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని నీచ చరిత్ర జగన్ది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జబ్బు ఉందని, కూటమి ప్రభుత్వం తెచ్చిన ఆర్సిలర్ మీటర్, గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమలను తానే తెచ్చానని చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణాలని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులున్న అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకువెళుతున్నామని, వీటన్నింటినీ పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని లోకేష్ కోరారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టి పెట్టాలని అధికారులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యా వ్యవస్థ బాగుండాలంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండూ ముఖ్యమేనని చెప్పారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల మెరుగుదలపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు 10వ తరగతి చాలా ముఖ్యమని, 10 ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన జీవితంలో మార్పు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మంచి మార్కులు వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ కన్నబాబుతో కలిసి ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫోరం ఎండీ అనీస్ జోసెఫ్తో నిన్న ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏపీ వ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా 1000 మీ మార్ట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా సుమారు 70 రకాల నిత్యావసర వస్తువులను విక్రయించనున్నారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరటమే కాకుండా రేషన్ డీలర్లకు ఉపాధి, అదనపు ఆదాయం లభిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్లో పోస్టు చేశారు. గ్రామస్థాయి వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఫలితాల ఆధారంగా పీహెచ్సీల పనితీరును మెరుగుపరిచేలా నూతన విధానం ప్రవేశపెడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎంతో మంది రోగులకు సేవలందించారు, ఎన్ని పరీక్షలు, ఎన్ని ప్రసవాలు చేశారు అనే లెక్కలు మాత్రమే కాకుండా వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యంలో ఎంత మార్పు వచ్చిందనేది ప్రామాణికంగా తీసుకుంటామని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో జరిగిన ప్రతిదీ బహిరంగ వేదికపైనే జరిగిందని, ఎలాంటి రహస్య సమావేశాలు, గోప్య చర్చలు జరగలేదని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఆ సభకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారని, అందరి సమక్షంలోనే తాను మాట్లాడానని తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి తనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయానికి రావాలని సూచించారని, పార్టీ పిలుపును గౌరవిస్తూ తప్పకుండా హాజరై తన వివరణ ఇస్తానని బోండా ఉమా తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించిన అనంతరం ఆన్లైన్లో డిస్పోజ్ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వానికి ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి గత 2 ఏళ్లలో సుమారు 550 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇంకా మిగిలిన పనులను కూడా దశల వారీగా పూర్తి చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గంలో కూడా మునుపెన్నడూ లేని విధంగా ప్రగతి సాధించామన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ ద్వారా వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును విజయవాడలో పోలీస్ కస్టడీలో విచారించడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఆ తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 23న విచారించి ఉత్తర్వులు రిజర్వ్ చేసిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నిన్న 22 పేజీల ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పాలన మరింత సమర్థంగా అందించేందుకు నీతి ఆయోగ్ కీలక సంస్కరణలు ప్రతిపాదించింది. నగర ప్రజలే నేరుగా మేయర్ను ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. మేయర్కు 5 ఏళ్ల పదవీ కాలంతో పాటు పూర్తి కార్యనిర్వాహక అధికారాలు ఇవ్వాలని పేర్కొంది. మేయర్ అధికారాలు పరిమితంగా ఉండడంతో నగరాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని వివరించింది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు, నాయకుల ఇళ్లలో పనిచేసే వారితో గ్రూప్ 1 జవాబు పత్రాల్ని మూల్యాంకనం చేయించిన వైకాపా అధినేత జగన్ ఆ పార్టీ నేతలకు మెగా డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ ధ్వజమెత్తారు. మీ ప్రభుత్వంలో క్రీడా కోటా కింద నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేసిన గ్రామ వార్డు సచివాలయ పోస్టుల గురించి చర్చకు సిద్ధమా అని జగన్ కు సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వారు నిన్న విలేకరులతో మాట్లాడారు. మంత్రి లోకేష్ రాష్ట్ర విద్యారంగాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతున్నారనే కక్షతో వైకాపా నేతలు మెగా డిఎస్సీ మీద విషం కాక్కుతున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీని అడ్డుకోవడానికి కోర్టులో 240కి పైగా కేసులు వేయించిన చరిత్ర వైకాపా వారిదేనని శ్రీకాంత్ దుయ్యబట్టారు. కోడలిని చిత్రహింసలకు గురి చేస్తూ వేధిస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ లాంటి వాళ్లను వైకాపా అధినేత జగన్ ప్రోత్సహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత మండిపడ్డారు. జగన్ క్రిమినల్స్ పార్టీగా వైకాపా మారిందని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మరో నాయకురాలు రమ్య యాదవ్తో కలిసి ఆమె నిన్న విలేకరులతో మాట్లాడారు. గృహహింసకు పాల్పడిన జోగి రమేష్ కుటుంబంపై సమగ్ర విచారణ జరిపించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఎకోరన్ ఎనర్జీ సంస్థ ఎండీ లక్ష్మీ ప్రసాద్ పన్ను ఎగవేత కేసుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వమే ఆ సంస్థకు అత్యధిక భూములు కేటాయించిందని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నీలాయపాలెం విజయ్ కుమార్ నిన్న విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ నిరంతరం ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. అసత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తే ఊరుకోబొమ్మని హెచ్చరించారు. విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఎకోరన్ సంస్థ 38,250 కోట్ల విలువైన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించిందన్నారు. వీటిలో ఏ ఒక్క దానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. గతంలో ఏవైనా గొల్లపూడి ఆదర్శ్ ఆటో మోటార్స్ షోరూంలో అత్యాధునిక హంగులతో కూడిన మారుతి సుజుకి న్యూ బ్రెజా కారును ఎంవీఐ కె వెంకటేశ్వరరావు మరియు టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ నూతన కారు భారత్ ఎన్సీఏపీ భద్రతా పరీక్షలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను సాధించడంతో పాటు అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్లు, టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. మారుతి సుజుకి ఎప్పుడూ విశ్వసనీయతకు, అందరికీ అందుబాటులో ఉండే ధరలకు మారుపేరుగా నిలుస్తుందని, భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ బ్రెజాను తీర్చిదిద్దడం అభినందనీయమని అతిథులు కొనియాడారు.